ఓం నమ శివాయ. ముందుగా యూట్యూబ్ మిత్రులకు నా ధన్యవాదములు. శత్రునాశనం గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలపండి. శత్రునాశనం అనేది ఎందుకు చేస్తారంటే, మనమంటే గిట్టనోళ్ళు మనకే తెలియకుండా మనపై శత్రు ప్రయోగం అనేది చేపిస్తారు. ఈ శత్రు ప్రయోగం చేసిన వెంటనే మనకి ఇంట్లో సమస్యలు, గొడవలు అనే సమస్యలు ఎదురుతూ ఉంటాయి. ఈ సమస్యలు మనకి అర్థం కావు. మనం ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా ఈయన వ్యాపారం బాగుపడుతుందేమో అని ఉద్దేశించి ఒకరు కాకుండా, ఇద్దరు కాకుండా, ముగ్గురు అనేది కలిసి చేపిస్తారు. ఈ ప్రయోగం చేసిన వెంటనే మీకు ధనలక్ష్మి అనేది రాకుండా ఉంటుంది. మీరు ఎంత సంపాదించారో అంతా లాస్ట్కి జీరో అయిపోతారు. ఎక్కడెక్కడో తిరిగి హాస్పిటల్లో కానీ, మీకు తెలిసిన గురువు దగ్గర కానీ ఎక్కడ పోయినా ఫలితం అనేది రాకుండా అయిపోద్ది. ఈ శత్రునాశనం వాళ్ళు ఎట్లా జీపించి మిమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టారో మీకన్నా రెట్టింపుగా వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ శత్రునాశనం అనేది శత్రు సంహార హోమం, అష్టదిగ్బంధనం అనే ఈ 2 యాగాల ద్వారా ఆ శత్రువు ఎక్కడున్నా సరే, ఏ మూలం దాక్కున్నా సరే వాళ్ళని మీ పాదాల వద్దకు రప్పిస్తాను. వాళ్ళని కుక్క చావు చచ్చేటట్టు చేస్తాను. వాళ్ళని శాశ్వతంగా మంచానికి అంకితం చేస్తాను. వాళ్ళని భూమి మీద లేకుండా అనేది చేయడం జరుగుతుంది. ఈ శత్రునాశనం ప్రయోగం ఒక్కసారి జరిపినచో వాళ్ళు ఎక్కడున్నా, ఏ మూలం దాగున్నా, ఏ ఏరియాలో ఉన్నా, ఎక్కడున్నా సరే మీ పాదాల వద్దకి రప్పించడం జరుగుతుంది. చాలామంది చాలా చోట్ల చేపించి పని కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ చేయండి. గురువు గారిని సంప్రదించి మీ సమస్యలు ఏదైనా సరే తప్పకుండా పరిష్కారం చేసుకోండి. ఈ శత్రునాశనం ప్రయోగమే కాకుండా చేతబడి నుండి కూడా విముక్తి చేయడం జరుగుతుంది. చేతబడి నుండి ఏ విధంగా విముక్తి అంటే దానికి సంబంధించిన గురువారు అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరుగుమందు, వశీకరణం, అదేవిధంగా భార్యాభర్తల మీద గొడవలు, ఈ అనేక సమస్యలకు తప్పకుండా గురువుగారు తప్పకుండా చేయడం జరుగుతుంది. దయచేసి టైం పాస్కి మాత్రం కాల్ చేయకండి. మీకు సమస్యలు ఉంటేనే కాల్ చేయండి, ఓకేనండి? టైం పాస్కి అయితే కాల్ చేయకండి. మీకు సమస్యలు ఉంటేనే కాల్ చేయండి. శత్రున బారిన పడిన వారు మాత్రమే కాల్ చేయండి. అలాగే మీకు ఒకవేళ చేతబడి ఎవరైనా చేపించాలనుకుంటే వాళ్ళు కూడా కాల్ చేయండి. టైం పాస్ మాత్రం కాల్ చేయకండి.